ఏదో ఒక పని చెప్తేనే గానీ నన్ను కంగారు పెట్టడం మానేలా లేడు మా బావ. ఎందుకంటే మేము 80 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలండి, అందుకే మా బావ కంగారు. ఈ రోజు మేము తణుకు దగ్గరలో మల్లెపూడి గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఈ తల్లి గురించి విన్నప్పుడు కన్నా ఒక్కసారిగా గుడి చూడగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు కదండి పిన్ని బాబాయ్ గారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ కట్టింది వీళ్ళే అనమాట. వీళ్ళు మన ఫాలోవర్స్, అంటే మన ఫ్యామిలీ. చాలా రోజులు బట్టి అమ్మవారి దర్శనం చేసుకుంది గానీ రమ్మంటున్నారనమాట. ఆ తల్లి అనుగ్రహం మాకు ఎన్నాళ్ళకి కుదిరింది. ఆ చేతులతో మేము కూడా అభిషేకం చేసే భాగ్యం దక్కింది. ఇక్కడ ప్రతి పంచమికి కూడా అమ్మవారికి ఇలా ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అంతేకాదండి, ఇక్కడ చాలా మందిని అడుగుతుంటే నాకు మాత్రం ఒక విషయం చెప్పారు. మనం ఏదైనా కోరుకుని ఈ టెంపుల్ కి 9 వారాల పాటు వస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా, నువ్వేదోటి కోరుకుని మంచిగా వెళ్ళు అనేసి అన్నారనమాట. ఇంకో విషయం కూడా చెప్పారండి, ఎన్నాళ్ళ నుంచో పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ ఈ అమ్మవారికి ఇలా అభిషేకాలు అయిపోయాక నైవేద్యం పెడతారమ్మా. ఆ నైవేద్యం పెట్టింది భార్యాభర్తలు ఇద్దరు కలుస్తుంటే పిల్లలు కూడా పుట్టారనేసి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మకి సేవ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారనమాట. ప్రతి పంచమికి కూడా వచ్చిన వారికి లేదు అనకుండా అన్నదానం కూడా చేస్తున్నారండి. వారాహి అమ్మవారి అనుగ్రహం నాకు కలిగినట్టే మీకు కూడా ఆ దర్శన భాగ్యం తొందరలోనే కలగాలనేసి నేను అనుకుంటున్నానండి. ఆ తల్లి ప్రతి ఒక్కరికి కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అభిషేకాలు కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారండి. చెప్పాను కదా నైవేద్యాలు పెడతారని. అమ్మకి నైవేద్యం పెట్టేశాక ఆ ప్రసాదం పిల్లలు లేని వాళ్ళైతే తింటారనమాట. నెక్స్ట్ అయితే అన్నదానం స్టార్ట్ చేసేస్తారు. చాలా మంది టెంపుల్ కి వెళ్ళడానికి ఇంకా డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళకి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి.